సుప్రసిద్ధ కవయిత్రి మొల్లమాంబ జయంతిని శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వివరాలను సంఘ నాయకులకు తెలియజేశారు. శాలివాహన సంఘం ఆధ్వర్యంలో సుప్రసిద్ధ కవయిత్రి మొల్లమాంబ జయంతిని నెల 13వ తేదీన తెనాలిలో నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 11:30 గంటలకు బురిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మ సేవ శాంతి ఆశ్రమంలో మొల్లమాంబ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి ఆశ్రమ వాసులకు అన్నదానం చేయడానికి నిర్ణయించినట్లు సంఘ నాయకులు వేజంట్ల శివనారాయణ, నిమ్మలూరి కమలాకర్ రావు సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి శాలివాహన సంఘీలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వీరితో సంఘ నాయకులు మోదుకూరి శివరామకృష్ణ ప్రసాద్, నాంచారయ్య, అయ్యవార్లు, కృష్ణారావు, శంకర్రావు, సుబ్రహ్మణ్యం, ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, ఊరెటి శ్రీనివాసరావు, పి జ్వాలారావు, వి నాగరాజు, ఎం శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. శాలివాహన సంఘం కుమ్మరి శాలివాహన సంఘం తెనాలి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా కవయిత్రి మొల్లమాంబ వారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ నెల 13వ తారీఖున విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మధ్యాహ్నం 2 గంటలకి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కవయిత్రి మొల్లమాంబ గారు మా కుమ్మరి సమాజానికి సంబంధించిన ఒక తొలి మహిళా కవయిత్రి. 14వ శతాబ్దంలోనే మరి ఆ రోజుల్లో ఆడపిల్లలు బయటకు వచ్చి చదువుకోవటానికి అవకాశం లేని ఆ రోజుల్లోనే ఈవిడ వాల్మీకి రచించిన రామాయణం సంస్కృతంలో ఉంటే పండితులకి పామరులకి అర్థమయ్యే రీతిలో, అంటే సామాన్య ప్రజానికానికి రామాయణం అతి తొందరగా అర్థమయ్యే రీతిలో ఆవిడ 5-6 రోజుల్లో కూడా రాసిన వ్యక్తి మరి కవయిత్రి మొల్లమాంబ గారు. ఆవిడ మా కుమ్మరి కులంలో పుట్టడం మా కుమ్మరి కులం అందరికీ కూడా అదృష్టంగా మేము భావిస్తున్నాము. మరి అటువంటి కవయిత్రి మొల్లమాంబ వారి జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అధికారికంగా వారి యొక్క జయంతి కార్యక్రమాలని ఘనంగా జరపడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తర్వాత మా శాలివాహన అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ యొక్క ఆధ్వర్యంలో గవర్నమెంట్ తరఫున మేము ఈ సంవత్సరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి నేను ఈ రోజున ఇక్కడ శాలివాహన కుమ్మరి తెనాలి సంఘం వారికి ఆహ్వానం కోసం ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క శాలివాహన సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఇది ఒక కులానికి సంబంధించిన కార్యక్రమంగా మన యొక్క కుమ్మరి సమాజంలో ప్రత్యేకంగా గుర్తు ఉండిపోయే వ్యక్తిగా ఆవిడ జయంతి కార్యక్రమాన్ని మనం ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కావున ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క శాలివాహన సోదరులందరూ కూడా ఆ రోజున 13వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అందరికీ నమస్కారం. నా పేరు శివనారాయణ. శాలివాహన సంఘం తెనాలి కుమ్మరి సంఘం తరపున ఈ 13 మార్చి 2026వ తారీఖున మొల్లమాంబ జయంతి సందర్భంగా వృద్ధులకి అన్నదాన కార్యక్రమం మరియు ఆమె నివాళులు అర్పించటం, మార్చి 13వ తారీఖు శ్రీ రామలింగాచారి గాంధీ ఆశ్రమం నందు నిర్వహించుటకు శాలివాహన సంఘ పెద్దలందరూ నిర్ణయించటం అయినది. ఆ రోజు తప్పక శాలివాహన సంఘీయులు అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కళ్ళు 11:30 కల్లా గాంధీ ఆశ్రమం చేరుకోవాలని మరొకసారి